జ్ఞానమునకు నీ చెవి ఎక్కి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడ్ల, తెలివికై మొరపెట్టిన ఎడ్ల, వివేచనకై మనవి చేసిన ఎడ్ల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడ్ల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడ్ల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. ప్రియులారా, మరి ఇక్కడ చెప్పబడిన వాక్యము మరి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి వేళ దేవుడు నా కుమారుడా, నా కుమార్తెని పిలుస్తున్నాడు. ఆయన ఎవరికి? మనల్ని పిలుస్తున్నాడు. ఆయన ఒక తండ్రి ఒక కుమారునికి పిలిచినట్లు, ఒక తల్లి ఒక కుమార్తెకు పిలిచినట్లు ఎంత చక్కగా పిలుస్తున్నారు చూడండి. నా కుమారుడా, నీవు నా మాటలు. మనం ఏం చేస్తాము? మన పిల్లలు మాట వినకపోతే ఏం చేస్తావు? రేపుకమ్మా, నా కుమారుడా నా మాట విను. లోకము చాలా సంకుచితమై ఉంది. లోకములో ఏముంది? పాపం ఉంది. లోకములో పాపం ఉంది కనుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. క్రీస్తుకు పూర్వము దేవుడు పిలుస్తున్నాడు మానవులను. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్దకు దాచుకునే ఎడ్ల జ్ఞానము నీకు ఇస్తాను అంటున్నాడు. ఏమిస్తాయంట? జ్ఞానం. ఆ జ్ఞానం నీ దగ్గర ఉంటే ఎంతో మంది నీ దగ్గర వచ్చి వాళ్ళు నేర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. జ్ఞానం లేకుండానే మూర్ఖులుగా మనం ప్రవర్తిస్తున్నాం. మన పిల్లలో భార్యలో తప్పు చేసి ఏం చేస్తాం? మూర్ఖురాలు వలె ఇలా చేస్తున్నావు. తెలివి ఉందా నీకు? బుద్ధి ఉందా నీకు? ఏంది ఇలా చేస్తున్నావు కదా? ఆలోచన చేయండి. దేవుడు జ్ఞానము అయి ఉన్నాడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన గుప్తములై ఉన్నాయి ప్రియులారా. అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 29వ వచనములో జ్ఞానము వారికి అసహ్యమాయను. రండి జ్ఞానం నేర్చుకోండి అని రాత్రులు పగళ్ళు దాసుల చేత దేవుడు పిలుస్తుంటే జ్ఞానం ఏమై ఉందంటే వారికి అసహ్యమాయను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేదంట. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేదంట. చూశారా? దేవుని యందు భయము భక్తి లేని వారికి ఏం దొరుకుతుందండి? జ్ఞానం దొరుకుతుందా? చెప్పమని అందరి జ్ఞానం దొరుకుతుందా? తల్లిదండ్రి మాట వినని కొడుకు కానీ కూతురు కానీ వారు ఏమనుకుంటారు? పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే కదా. తల్లి తండ్రి మాట వినినవాడు వినిన కుమార్తె దీర్ఘాయుష్మంతుడు అవుతుందని దేవుడి వాక్యం చెలిగిస్తుంది. దీర్ఘాయుష్మంతుడు. తల్లిదండ్రుల దీవెన వారి మీద ఎప్పుడూ ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. జ్ఞానం నేర్పిస్తాను, రండి, దేవుని వాక్యం వినండి. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించు అని దేవుడు పిలిస్తే మాకొద్దు నీ మాటలు. ఎవరికి కావాల ప్రార్థన? ఎవరికి కావాల వాక్యము? ఎవరికి కావాలా దేవుని పాటలు? ఎందుకు కూర్చోవాలా? బయట సెల్ ఫోన్ తీసుకుంటే చాలు, టీవీ వేసుకుంటే ఎన్నో వస్తాయి. సెల్ ఫోన్లో గెలిగితే చూడరాని చిత్రాలు చూడొచ్చు కదా. ఒక్కసారి ఓపెన్ చేసినా మా సెల్ ఫోను, నీవు రాత్రంతా మేలుకుంటూనే ఉంటావు కదా. నిద్రపోతుంది, మరి గుడ్ల నుంచి కళ్ళ నుంచి నీళ్లు కారుతా ఉంటాయి కదా. చూస్తూనే ఉంటాడు. మంచిది చెడ్డది, పనికి మాలింది పనికి వచ్చేది అన్ని. ఇక నీకు ఎక్కడి నుంచి తల్లిదండ్రులు మాట వింటావు? రాత్రంతా చూసావు, పగలు 8 గంటల దాకా పడుకుంటావు. అమ్మ నాన్న లేరా లేరా లేపు అని లేపితే వాడు లేస్తాడా? కసురుకుంటాడు, తప్పితే కొట్టనికి వస్తాడు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, దేవుడు సూర్యచంద్రాదులను ఎలా పెట్టాడో
హస్తమయమును ఉదయమును ఎలా కలగజేశాడో అది ఎవరి కోసం? నీ కోసమే. సూర్యుడు ఉదయించి హస్తమించాలని, ఆ హస్తమించిన సూర్యుడు మరలా 12 గంటలు దాటిన తర్వాత మరలా ఉదయమే 6 గంటలకు మరలా ఆయన బయటికి రావాలని, రాత్రి నీకు చంద్రుడు కావాలని, నక్షత్రాలు ఉన్నాయా పైన చూడండి, ఉన్నాయా పైన చూడండి, ఒకసారి పైన చూడండి సార్ది, ఒకసారి చూడు పైన ఏమున్నాయి, ఏమున్నాయి అవే లోపల దొరుకుతున్నాయి. ఇవన్నీ ఎవరి కోసం? ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, ఈ ప్రజలందరి కోసమే దేవుడు. కానీ మానవుడు వినలేకపోతున్నాడు. అందుకే యెషయా గ్రంథములో ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసి తిని మీరు నా మాట విననొల్లనైరి. ఎద్దు తన కామంతో నెరుగును, గాడి సొంత తొట్టి తెలుసుకుంటే నా ప్రజలకు తెలివి లేదు. దేవుడు పిలుస్తున్నాడండి, రండి అని పిలుస్తున్నాడు, వినడం లేదు. ఇక్కడ కూడా ఇదే మాట అంటున్నాడు, వారికి జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారికి ఇష్టము లేదు, ఇష్టము లేకపోయాను, నా ఆలోచనలు విననొల్లకపోయిరి. చూశారా? యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఇక్కడ కూడా మనకు స్పష్టంగా జ్ఞానైన సొలొమోను చేత దేవుడు రాస్తున్నాడు. ప్రియులారా, నా గద్దింపు వారు కేవలము తృణీకరించిరి. ఆయన గద్దిస్తుంటే మాటల చేత ఏమంటుంది దేవుని వాక్యం? ఖండించు, గద్దించు, వాక్యముతో బుద్ధి చెప్పు. మన పిల్లలు తప్పు చేస్తే మన మాట వినకపోతే మనం ఎవరు చెప్తాం? వారికి వలసైన వారితోనో, లేకపోతే అన్నదమ్ములతోనో, లేకపోతే పెద్ద కుమారులతోనో, మా మాట వినలేదురా, వాడు నీవన చెప్పు, వారికి బుద్ధి, వాడు బాగా బ్రతుకుమని చెప్తాం కదండి. దేవుడు ఆకాశానికి భూమికి అడుగుతున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల పెంచి గొప్పవారికి చేసి తిని నా మాట వినలేదు. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడు. ఒక మాట చెప్పింది నేను ముగిస్తాను. రాత్రి వేళ మీకు నిద్ర వస్తుంది కదా, కాబట్టి వారు తమ ప్రవర్తన యందు తగిన ఫలము అనుభవించెదరు. దేవుడు ఏమంటున్నాడు? వాని క్రియల చొప్పున వారికి సుచితం నా దగ్గర ఉందని చెప్తున్నాడు ఆయన. దేవుని యందు భయము భక్తి లేని బ్రతుకులకు ఆయన ఏమిస్తున్నాడు? వాని క్రియల చొప్పున వారికి ఇచ్చే జీతం నా దగ్గర ఉంది. అందుకే జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగి మైమర్చి నిర్మూలమగుదురు. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా ఉంటాడంట. చూడండి, దేవుని మాట వినేవాడికి ఎప్పుడు ఏమీ కొనవలేదు. వాడు తుఫాను వచ్చినా, నీ మీద తెగులు వచ్చినా, ఏది వచ్చినా, ఏది నీ దగ్గర రాదు, ఏది రాదు. దేవుడు అంటున్నాడు కదా, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఏమి దేవుని దగ్గర